నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, ఈ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఒక సేవకుని జీవితంలో కుటుంబ పరంగా, సామాజిక పరంగా, మరి సంఘపరంగా, తన వ్యక్తిగతంగా ఎన్నో రకాలైన సమస్యలు సేవకునికి ఉంటాయి. సేవకురాలికి కానీ సేవకునికి కానీ మరి అన్ని సమస్యలు తను భరించాలంటే కష్టమే కదా. మరి సేవకుడు ఎలా తన వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి లోనై ఎలా తను ఆలోచిస్తాడు అనేది ఈ పాటలో చాలా చక్కగా వివరించారు. ఈ పాటను రచించిన సహోదరుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని బిడ్డలారా, నిజంగానే ఒక సేవకుడు సేవకురాలి జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి సమస్యలలో దేవుని బిడ్డలు ఏమని ఆలోచిస్తారంటే, నేను ఇంత భారాన్ని మోయడం నాకు అవసరమా? ఒక్కొక్కసారి ఇది దేవుని బిడ్డలారా, కేవలము భారముతో దేవుని సేవ చేసే వాళ్ళ విషయం మాత్రం నేను మాట్లాడుతున్నాను. భారముతో యథార్థంగా దేవుని పరిచర్య చేసే బిడ్డల కొరకు నేను మాట్లాడుతున్నాను. మరి అలా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళే వాళ్ళకే శ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఎంత చక్కగా ఆ పాట తను రాశాడు. నీ సేవలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు భరించుదామంటే నా బలం సరిపోవట్లేదు, ఇంకా చాలు ఈ సేవ, నేను చేయలేను అని ఒక సేవకుడు ఆలోచిస్తాడంట. నేను ఎందుకు ఇంత భారాన్ని మోయాలి, ఈ సేవను నేను చేయను, ఇక్కడితో ఆపేస్తాను, ఇంకా నేను అందరిలాగా మామూలుగా ఒక విశ్వాసిగా సాగిపోతే సరిపోతుంది కదా, నాకెందుకు ఈ శ్రమ అంతా అని చెప్పేసి కొన్నిసార్లు సేవకులు అలా ఆలోచిస్తారంట. నిజమే దేవుని బిడ్డలారా, ఉన్న సమస్యలు లేక శ్రమలు వీటన్నిటిని బట్టి తట్టుకోవడం, తనకున్న ఆత్మీయ బలం సరిపోక ఇలాంటి ఆలోచనలోనికి దేవుని బిడ్డలు వెళ్తారు. యోనా ఆలోచించాడు కదా అలానే, నేను వెళ్ళను. ఎందుకు అనంటే దేవుడు తీరా అక్కడికి పోయిన తర్వాత తన మనసే మార్చుకోవచ్చు, లేదా అక్కడి ప్రజలు నన్నే చంపేయచ్చు. కాబట్టి నాకెందుకు ఈ శ్రమ, ఈ భారం అంతా, ఈ రిస్క్ అంతా నాకెందుకు? సేవ చేయకుండా ఉంటే సరిపోతుంది, నేను ఎక్కడికన్నా పోయి ఎక్కడైనా బ్రతుకుతా, ఈ సేవ మాత్రం నాకు వద్దు అని యోనా భక్తుడు ఆలోచించాడు కదా. కానీ దేవుడు ఏం చేశాడు దేవుని బిడ్డలారా, తిరిగి అతన్ని బలపరిచి తన్ని ఏది చేయాలో అది చేసేలా చేశాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, ఆయన సేవకులారా, మరి కృంగి కృషించి నలిగిపోయి ఆయాసంతో ఉన్న దేవుని బిడ్డలారా, నిరాశ నిస్పృహ, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నా అని వేదన పడుతున్నా ఆయన సేవకులారా, మరి మన ప్రధాన యాజకుడు తన అనుభవాలతో నన్ను
బలపరిచాడు పాటలో ఉంది కదా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎస్, ప్రధాన యాజకుడైన మన యేసు తన అనుభవాలను మనతో షేర్ చేసుకున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు కదా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సేవ చేసే సమయంలో నీ వల్లే నా వల్లే ప్రతిదీ ఆయన భరించాడు కదా. తను అవమానింపబడ్డాడు, తను ప్రశ్నించబడ్డాడు, తను ఆకలితో ఉన్నాడు, తను కన్నీళ్ళు విడిచాడు. అన్ని అనుభవాలు క్రీస్తుకున్నాయి. ఒకనొక సందర్భంలో ఊరి వెలుపలికి నెట్టివేయబడ్డాడు. మరి అదేవిధంగా శిలువపై ఎంతో అవమానాన్ని భరించాడు. శారీరక హింస కాకుండా మానసికంగా కూడా తనని హింసించాడు. అన్నీ తట్టుకున్నాడు. యేసుక్రీస్తు ఏదో మరి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి ఇది చేయండి అది చేయండి అని కమాండ్ మనల్ని చేయలేదు దేవుని బిడ్డలారా. తను ఈ లోకానికి వచ్చి ప్రాక్టికల్ వర్క్ చేసి ప్రతిదీ అనుభవించి అది మనకు మన బలహీనతలలో అప్పుడప్పుడు మన జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు కదా. అలాంటి ప్రేమ గల దేవుడు, అలాంటి కృపగల దేవుడు నీతో ఉన్నప్పుడు, నిన్ను ధైర్యపరిచే ఆ తండ్రి నీ కుడి ప్రక్కన ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలకు వెళ్ళొద్దు దేవుని బిడ్డలారా, వెళ్ళొద్దు. ధైర్యంగా ఉందాం, క్రీస్తులో ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.